అది నేర్చుకోవాలి కానీ బూతులు తిడితే వస్తుందని 10 ఏళ్ల పిల్లగాని 90 ఏళ్ల పిల్లగాడు దాకా బూతులు తిడతాడు. మనం మనసాక్షితో మాట్లాడాలంటే అపవాదికి ఉత్తరవాదిగా మనం ఉండకూడదు. నేను అట్లనే ఉన్నానండి. ఇప్పుడు అతనే ముళ్ళ పంది అంటాడు, లౌడాగాడు అని బూతు మాట్లాడుతున్నాడు. చిన్నోడు సార్, అతనికి తెలియదు, వదిలేయండి సార్. పాపం అందులో వాక్యం బరుపడలా. ఇంకా సాతాను దేవుడు బాగా శోధిస్తున్నాడు సాతాను ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. అపవాది సంబంధిలాగా అపవాది సంబంధితుని సాతాను శోధిస్తున్నందుకే అలా మాట్లాడుతున్నాడు. త్వరలోనే బాప్తిసం తీసుకుని అప్పుడు మాట్లాడతాను సార్. ఇంకా బాప్తిసం తీసుకోలేదు. అంటే నీకు యేసు అంటే ఎవరో తెలీదు, పరిశుద్ధాత్మ ఎవరో తెలియదు, యెహోవా ఎవరో తెలీదు. మరి బైబిల్ గురించి నాకేం చెప్తానన్నావు మరి? బైబిల్ ఒకసారి చదివావా? బైబిల్ ఒకసారి చదివావా? పూర్తి చేయలేదు సార్. చదవలేదా? అమ్మ నాన్నగారు కూడా క్రైస్తవులా లేకపోతే వాళ్ళు హిందువులేనా? వాళ్ళు ఎవరు సార్? మీ అమ్మ నాన్న క్రైస్తవులా హిందువులా? క్రైస్తవులు సార్. మా అమ్మ వాళ్ళు కూడా పాస్టర్లు ఉన్నారు సార్ ఇక్కడ. మీ అమ్మ నాన్న పాస్టర్లు. మరి నీకెందుకు రాలేదు? మరి వాక్యం ఎందుకు నేర్చుకోలేదు నువ్వు? బూతులు నేర్చుకున్నాడండి, అది చాలదా? బూతులే ఉంది సార్. ఎవరైనా మాట్లాడకర్రా భయ్, మీరు బూతులకి పుట్టిన. నువ్వే కదరా ఫస్ట్ పంది అనే మాట మాట్లాడి, మేము మాట్లాడామా? పుస్తకాలు దాని నుంచి పుట్టిన బూతు పుస్తకం బైబిల్ రా బాబు. బూతు పుస్తకం బైబిల్. సళ్ళు పిసికించుకోవటం, నోట్లో అంగం పెట్టి చేయటం, ఇవన్నీ బైబిల్లో ఉన్న పదాలు. తెలుసా నీకు? సార్ మీరు అట్లా బైబిల్ దూషించొద్దండి, తప్పండి. రాజుగారు బైబిల్ ని దూషించొద్దు సార్. దూషించేటట్టు చేస్తుంది వాడేనండి, మేము అనట్లేదు సార్. వాడే దూషించేటట్టు చేస్తున్నాడు. గ్రంథాల్లో నేను చూపిస్తారా? నీ గ్రంథాలు తీరా పవన్ తమ్ముడు అలా మాట్లాడేద్దామా? పిచ్చోడా, మా గ్రంథాలు మా రాముడు కృష్ణుడు ఎవరు రక్తం కాచాడు మీకోసం చచ్చాడు అని చెప్పి మత ప్రచారం చేయట్లా మేము. మీరు చేసుకుంటారు మత ప్రచారం. ఎక్కడ చచ్చాడు? యేసులాగా ఉమ్మేయించుకొని గుద్ద మీద దండించుకొని అయితే చచ్చిపోలేదు. అదిగో చూసారా, యెహోవా వచ్చేసాడు. యెహోవా వచ్చేసాడు. కాదు కాదు, నేను అదే అంటున్నాను ఇప్పుడు. మేరీ పూకులో వీడు మడ్డ పెడితే యేసుగాడు పుట్టాడు అంటానండి. వీడు అన్న మాటకి నేను అదే చెప్తాను. మరి వీడు చూడండి, వీడు క్రైస్తవుడు అయ్యండి వాళ్ళ అమ్మ దగ్గర పండుకొని వీళ్ళ నాన్న పుట్టాడా? ఇటు నాకు అర్థం కాలేదు. వీడికి వాళ్ళ అమ్మతో పడుకున్నాడు, అందుకే పూతులు వస్తున్నాయి. తిడితే నిన్ను మీ అమ్మ చర్చిలు ఎంతమంది తెంగించుకుందిరా లంజా కొడుకని తిడతాడు అతను. వద్దు, తిట్టమా? అవును, నేను ఖచ్చితంగా అంటానండి, ఖచ్చితంగా అంటాను. ఎందుకంటే అతను ప్రేమతో మాట్లాడితే, ప్రేమతో ప్రశ్నిస్తే, అతను బూతులు తిడితే నేను వాడిని వాడి దేవుడిని కూడా బూతులు తిడతా. పార్వతి లంజాన్ని దెంగితే వాడు వినాయకుడు పుట్టినాడు. చాలా ఇప్పుడు పార్వతీ దేవుని నేను దెంగిన, అది వినాయకుని అనింది. చాలా అవునా? మళ్ళీ చెప్పు ఒకసారి, మళ్ళీ చెప్పు. పార్వతీని అంటే ఇప్పుడు ఈ లంజా కొడుకు మతం మారి హిందూ దేవుళ్ళని దూషిస్తున్నాడు. అంటే వీళ్ళ అమ్మ వీళ్ళ తాతలు ముత్తాతలు అందరూ కూడా అయ్యా మా పిల్లలు పుట్టకపోతే మీ పేరు పెట్టుకుంటామని వీడి పేరు పవన్ అని పెట్టుకున్నారండి. మరి పవన్ అని వీడు నిజంగా క్రైస్తవుడు అయితే వీడు పవన్ అని ఎందుకు పెట్టుకుంటాడు? వాళ్ళ అమ్మ నాన్న క్రైస్తవులు అయితే ఈ క్రిస్టియన్ పేరు పెట్టుకుంటారు. వాళ్ళ అమ్మకి ఈ లంజా కొడుకు వాళ్ళ అమ్మకు తెలియకుండా మతం మారిన లంజా కొడుకు అండి వీడు. బేవర్స్ నా కొడుకు. నీ అమ్మ లంజనా నా కొడుకాని? అరే పవన్ లంజా కొడుకు, నీ అమ్మని కాదురా నా కొడుక, నీకు మంచిగా చెప్తే అర్థం కాదురా? బేవర్స్ లంజా కొడుక. నీ అమ్మని జంగ మేరీ పూకుల మొట్ట లంజా కొడుక. వీడికి మంచిగా చెప్తే అర్థం కావట్లేదు. నీ పెళ్ళం పూకుల మొట్ట లంజా కొడుక, లంజా కొడుక. వీడికి పెళ్లి కాలేదండి, వీడి అమ్మని తెంగాలి మనం. కనీసం ఏం మనుషులు సార్ ఈ లంజా కొడుకులు? కనీసం అవతల వాళ్ళతో ఎలా మాట్లాడకుండా నేర్పించుకోవాలి. నువ్వు లంజా కొడుక, అమ్మని మాస్టర్ చెప్తుంటే లంజా కొడుక. ఎంతమంది తెంగించుకున్నారా మీ అమ్మని? ఎంతమంది తెంగిస్తే పుట్టినారా నువ్వు? మీ అమ్మ పూకుల లంజా కొడుక. అరే లంజా కొడుక, నోర్మే గాడిదా లంజా కొడుక. సరే కానీ ఎందుకు? అరే తమ్ముడు ఒక ప్రశ్న అడుగుతాను చెప్పి. అన్ని కాదు, మేరీ ఎవరితో గర్భం చేయించుకుంది?
మీ అమ్మ ఒరే ఒరే అడిగిందని చెప్పరా? మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయినప్పుడు పార్వతి దెంగారు సార్ బాగా. రోమన్ సైనికులు దెంగితే పుట్టాడు యేసుగాడు. యేసుగాడా? మరి మేరీ మేరీ ఎవరిది? మేరీని ఎవరు దెంగారు? రోమన్ సైనికుడు దెంగాడా లేదా యేసేపు దెంగాడా? రోమన్ సైనికులు దెంగారు. రోమన్ సైనికుడే దెంగాడా? సూపర్ 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 సూపర్. తాల్ముడ్ లో రాసిన రోమన్ సైనికులు దెంగాడని మేరీని. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. మీ అమ్మని మేరీ యేసయ్య మాట. మీ అమ్మని యూపీ వాళ్ళు కాదురా, మేరీ పువ్వులో నా మాట. తిట్టండి లంజాకుడికి, అమ్మ లెక్కల ఇది లంజాకుడికి మంచిగా చెప్తే అర్థం కాదు. సరే కానీ నాకు ఒక చిన్న డౌట్ అండి. పరిశుద్ధాత్మలో మేరీ గర్భవతి అయింది, యేసును అనేది పూకంతా లూజ్ అయిపోయిన తర్వాత మరి యేసేపుతో కాపురం ఎలా చేసిందండి? ఇప్పుడు లూజు కాదండి, యేసేపుకి లూజు పూకులు ఇష్టమా టైట్ పూకులు ఇష్టమా? యేసేపుకి నాకు తెలియక అడుగుతున్నా. నా ప్రశ్న అరే పవన్ జాగ్రత్తగా వెళ్తా. నా ప్రశ్న అరే ప్రతి పురుషుడు కూడా కన్నె పూకు కావాలి, టైట్ గా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, మొదటి సీన్ నేనే ఓపెన్ చేయాలనుకుంటాడు. చెప్పండి చెప్పండి. పవన్ గారు అమ్మ కిలోమీటర్ దూరం సాగిపోయింది, దాంట్లో నుంచి లారీలు అన్ని పోతా ఉంటాయి. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. క్రైస్తవుల పూకు లూజ్ అయిపోతే యేసు రక్తంతో పడుకుంటే టైట్ అయింది తెలుసా అండి? క్రైస్తవ ఆడలు పూకులు లూజ్ అయిపోతే యేసు రక్తంతో టైట్ అయిపోతుంది. మీ పిల్లలని బోరింగ్ తినట్లా వీడు బూతులు పెడుతున్నాడు. పెద్ద బజార్ లంగి ఎంత మంచిగా తెంగించుకుందరు నీ అమ్మ చర్చికి వెళ్ళిందంటే అండి. ఇప్పుడు వాళ్ళ అమ్మ దెంగించుకుంటే ఇటు కోపం వచ్చి మనల్ని తిడుతున్నాడు వచ్చి, అంతే పాపం. వాళ్ళ అమ్మ చర్చికి వెళ్ళి బాగా దెంగించుకుంటే ఈ లంజోడుకులు తిట్టాలి సార్. ఈడు లేబర్ లంజోడుకు సార్, ఈడు లేబరోడు ఈడు. అందుకే ఈ సబ్జెక్ట్ బూతులే వస్తాయి. వాడు చెప్తున్నాడు మీరు బైబుల్ నేర్చుకోమని మనకు చెప్తున్నాడు వాడు. నేను ఒకటే అడుగుతున్నా, మేరీ పరిశుద్ధాత్మ దెంగించుకొని పిల్లోడిని కంటే పూకు లూజ్ అయిపోయింది కదా, మరి యేసేపు ఎలా కాపురం చేశాడని దానికి వీడు సమాధానం వీళ్ళమ్మ కూడా మేరీ వీళ్ళమ్మ కూడా మేరీ లాగా కడుపు చేయించుకుంది వేరే నా పెళ్ళాం పేరు మేసి, మా అబ్బాయి యేసు. సరేనా? ఇంకేమన్నా కావాలా? మేరీ 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 మరియమ్మ నీ పూకంతా చంద్రవందర అయిందమ్మా. నీ పూకంతా చంద్రవందర అయిందమ్మా. దానికి కారణం పరిశుద్ధాత్మమ్మా. పూకు దెంగింది ఎవరమ్మా? పూకుని దెంగింది
మరి అమ్మ యేసు రక్తంతో కడుగ్గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మేరీ పూగును యేసు రక్తంతో కడుగ్గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మేరీ లోయ, మేరీ పూకు లోయ. ఆమేన్ ఆమేన్. తమ్ముడు మాట్లాడు. దెంగేసి ఉంటాడు లంజోడికి. ఎంతసేపు ఉంటాడా మన దెబ్బకి? ఈ పూకులో నా మడ్డ లంజా కొడక. దెంగేశాడు నా కొడుకు. ఇడి అమ్మ వీడికంట బైబుల్ పండించడంటే వీడి చదవటం మనకు నేర్పిస్తాడంట బైబుల్. కొడుకు రావటమే మన సబ్జెక్ట్ లేదు, లవడా లేదు.